ఇదేమిటి? ఇది అదే స్వామి కుండలి ఏం చేసేదానికి శ్రద్ధాపు ఉంటే తగ్గున. ఆ, ఇక్కడ ఎవరైనా కుండలి ఏగం చేసి ఒక తపస్సులు చేసేప్పటికి ఇదేమిటి? ఇక్కడ కుండలీగం చేసేప్పుడు ఉమ్, ఆయన శిశువులకు ఉమ్, కొన్ని ఆసనములు ఉమ్, కొన్ని మంత్రోపదేశములు ఇచ్చి ఉమ్, ఇక్కడ మౌనముగా 21 రోజు స్త్రీలు అంటే ఆడవాళ్ళుగా, 41 రోజు పురుషుల కంటే మగవాళ్ళుగా అన్నం లేకుండా పాలు ఏదో పండ్లు ఇచ్చి ధ్యానంలో కూర్చోబెట్టి కుండలీగం చేసేదానికి ఒక సద్దాప్ అనే ఒక హాల్ అనేది ఏర్పాటు చేసుకొని ఇక్కడ ఒక భక్తులను కూర్చోబెట్టి శిశువులను కుండలీగం చేసే మార్గానికి ఇది ఒక ఎన్నుకున్నాడు మా గురువు. ఇది ఉండబడిన ప్లేస్. ఇది భూమి కన్నా దిగువన ఉంటారు. భూమి కాడికి ఒక 6-7 అడుగులు, మన అంటే 10 అడుగులు ఉంటుంది. 10 అడుగుల పై 10 అడుగులు స్లాబ్ పోసి దీన్ని ఏర్పాటు చేసుకొని కొందరికి ఉపదేశం ఇచ్చి కుండలీగం చేస్తూ ఎట్లా కూడా కాలం గడిపి మంచిగా చేసిండు. తీసుకున్న వాళ్ళు బెంగళూరు నుంచి కూడా వచ్చి ఇక్కడ ఉపదేశం తీసుకునే వాళ్ళు ఉన్నారు, కుండలీగం చేసిన వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా ఆ ఫిబ్రవరి ముందు పక్క చేసి ఫిబ్రవరి నెల వచ్చేటప్పటికి గురు పూజ ఉంటుంది. ఆ రోజు వాళ్ళను లేపి ఆ రోజు వాళ్ళు ఆ రోజుది ఆ మంత్రమైన ఉపసంహరించి వాళ్ళు సమంగా చేసి అందరిలో మళ్ళీ పాల్గొని చేసి పంపించే మార్గంగా ఇక్కడ కుండలినికి సంబంధించి మొత్తం సంబంధించి ఇక్కడే మౌనం శిష్యులకు మొత్తం ఇక్కడే. ఇంకా బయటికి కూడా పోకుండా పైన ఇటు పక్క వాళ్ళు ఏదన్నా స్థానం మంచి సెంటర్ కూడా ఇక్కడ మాత్రం ఏర్పాటు చేసి అంత లోపలనే ఉండేట్టుగా ఆ కుండలి ఏం చేసినప్పుడు బయటికి పోకూడదంట అని చెప్పి ఇక్కడ కూడా చేశాడు మా గురు. అది అక్కడ కూడా నేను చెప్పాను కదా కెంపాపుర అగ్రహారంలో కూడా ఈ లోమఠం ఉంటుంది. అక్కడ కూడా లోమఠం ఉంది బ్రహ్మగారి మఠం దగ్గర. అక్కడ నువ్వు అని వెంకరెడ్డి దగ్గర అక్కడ ఉంది. కెంపాపుర అగ్రహారంలో కూడా ఇదే ఉంది. అయితే ఇటు ప్రదేశంలో ధ్యానం చేసుకోవడానికి, ధ్యానం అభ్యేదానికి మంచిగా ఉంటుంది. నేను చెప్పిన వెంకటరెడ్డి గారు కూడా ఆ లోమఠమే, గుంతలో పేరే గుంతలో స్వామి అని వచ్చేసింది. కరెక్ట్. 2 రోజులు 3 రోజులు అట్లే ఉండి బయటికి రావడం, మళ్ళీ లోపలికి వెళ్ళడం అట్లా చేసేవారు. ఇక్కడ దీంట్లో ఆ ఆనందంలో దిగితే ఇంకా బయట ప్రపంచంలే ఆనంద స్వరూపంగా దాంట్లోనే నడక నడుచానే ఉంటుంది. అది ఇంకా ఏమీ లేనప్పుడు ఏముంది స్వామి? ఎక్కడ ఏమీ లేనప్పుడు ఏ దాని మీద ఆశ లేనప్పుడు దేని మీద ఆశ? ఆ ఒకే దాన్ని పట్టడమే ఆలోచన. ఏ దాని ఆశ లేనప్పుడు దాన్ని పట్టడమే. అది ఏంటంటే అది ఏందో దాన్ని పట్టాలా, ఆ వెలుగును పట్టాలి. ఆ వెలుగును పట్టి అది ఏందో తేల్చుకోవడమే మన లక్షణం. ఇంకా భౌతిక సంపత్తి ఇది ఎప్పుడు చేయాలి? దీనికి దానికి లింకే కాదు. పెద్దలు అన్నారు కదా, శాస్త్రం కూడా చెప్పినారు, సన్నాసానికి సంసారానికి కుదరదని. సంసారం ఉండే వదులుకుంటా చేసుకుంటూ రావాలి, ఓ టైం తీసుకోవాలి. అయితే మన జన్మలో మనకు అదృష్టమే. ఎన్ని జన్మలో ఏమో చేసి ఈ జన్మలో మానవత్వం పుట్టడం కూడా మన అదృష్టం. మనసులో మనం మనిషిగా పుట్టడం ఎంతో అదృష్టం. నాకు తెలిసైతే నేనే అనుకుంటా, ఇట్లా మనిషిగా పుట్టడం నేను అంత అదృష్టమే కదా. అంటే ఈ దైవానుసరించడము, ఈ భక్తి చేయడము, ఈ వ్యవసాయం చేయడం, ఈ నాటకం అంతా ఎంత బాగుంది అంటే ఒతూరు నా మనసు ఎంత బాగుంది అనిపిస్తుంది. ఎన్ని కష్టాలు ఎన్నో పడినా కూడా, ఎంత నన్ను వేధించిన వాళ్ళు ఉన్నా, ఎన్ని పడి ఎన్ని ఉన్నా కూడా నేనేదో అదృష్టం చేసుకొని మానవత్వంలో పుట్టినాను కదా. ఎన్ని చూడు ఎన్ని వసతులు ఉండి ధ్యానం చేసింది, దైవారాధన పోతుంది, మన కుండలకు నలుగురు పెడితేమి, వాళ్ళతో కలిసి మనం తింటేమి, నలుగురితో మనం కలిస్తేమి. ఎవరికైనా కష్టం అంటే మనం ఆదుకుంటే మన కష్టం రాదు. ఇంతకు మించిన మానవుని ధర్మము, మానవ చరిత్ర ఎక్కడ ఉంది అనేది నాలో నా గురువు అంటే అంటాడు. నేను కూడా కాదు, మళ్ళీ నేననేది నాలో ఉండే గురువు. నాలో ఉండే గురువు నా మనసులో ఒత్తిడి అట్లా అనిపిస్తుంది. అయితే మన దావ ఇది చిన్నగా నాటకం నడపడమే, నాటకం నడిపించి డిబేట్ కాడమే. అదే కోడి కదా, 10 పిల్లలు చేసినా కూడా 10 పిల్లలు 10 రకాలుగా ఉంటాయి, అచ్చడం ముచ్చడం ఉంటాయి. దాని పెద్ద ఎత్తాన్ని దాన్ని తోడమే.
మళ్ళీ ఆ పని చేసుకొని పోవడమే. మనం కూడా అంతే. అవతల అవసరం లేదు. అవతల దేనికి అవసరం స్వామి? వయసు పాయం అయిపోయి అంతా ముగిసిపోయిన తర్వాత ఇప్పుడు మనకన్నా చూస్తాడు. ఆనాడు ఆయన చూస్తాడు. ఆ రోజు ఎవరు గురువు పరమాత్మ వాళ్ళు చూస్తారు. వీడు మన బిడ్డని. ఈ లోపల ఎంత సంపాదించి ఎన్ని చేసి ఎంత వన్యంగా చివరికి పోయి శరీరం సుక్కుపట్టిపోయి ఇదంతా పోయి ఎందుకు పనికిరాని స్థితిలో, శరీరం వాసన పడే స్థితిలో ఇంత సాగి పెంచిన వాళ్ళు బయటికి పంపించే ఆయన తీసుకుంటాడు. ఈ శరీరాన్ని భూమి మగ్గిస్తాడు. ఈయనలో ఉండేవాని ఆయన తీసుకుంటాడు. ఆయన కాక మనకు వీళ్ళంతా ఎవరు స్వామి? వీళ్ళంతా దేనికి మనకు? అది ప్రతి ఒక్కరం కూడా తెలుసుకున్నామంటే అంతా గమ్యమే. ప్రతి ఒక్కరం తెలుసుకొని అందరము కలిసి ఐక్యంగా మంచిగా ఉండగలిగితే సంతోషమైన పని. అది దీనికి మార్గం లేదు. చాలా గొప్పది. దీంట్లో ఇంతంతో మనం ఇంతలో అంతోనే ఎందరో మహానుభావులు ఉంటారు. ఎంతో ఎదిగిపోయింది. ఆ వీరబ్రహ్మేంద్ర స్వామి మా గురుగారు పరమాత్మ అంటే వాళ్ళు ఆయన ఇదే విధంగా మంచి మనసుతో మంచి కులముతో ఆ కుటుంబంలో కొన్ని కష్టాలు కొన్ని జలము చేసి అయిపోయిన వచ్చినట్టు కూడా పాపుకుంటూ ఆయన కష్టంలో నుంచి కూడా తేలిక తీసుకుంటూ దీన్ని తెలుపుకుంటూ వంద స్థాయిలో మంచిగా చేస్తూ ఈ జలము తెలుసుకొని గురుబిడ్డ అయినా మళ్ళీ జలమైన గురుబిడ్డ అయినా చాలా గొప్పగా తెలుసుకుంటూ ఆయన ఒక గురుబిడ్డ కావాలని కూడా నా ఆశీర్వాదం. మనం అంతా కూడా వ్యవసాయం బిడ్డలమే, చిన్నప్పటి నుంచి వ్యవసాయం నెలమే. ఏదో జన్మ ఫలితముతో ఎప్పుడో చేసుకునే ఫలితముతో మనకి ఈ స్థితిన ఈ ఒక మంచియో చెడ్డయో ఈ మాట్లాడే పలుకులు కూడా ఆ పరమాత్మ అంకితంతో మాట్లాడుతూ ఆయన కూడా మంచి ఆశీర్వాదం ఉంటూ ఆ వీరబ్రహ్మేంద్ర స్వామి, మా గురువు ప్రభాకర్ స్వామి, మా సుగుణానంద స్వామి, మా గురువు భార్య ఆమె పెద్ద ఆమె పార్వతమ్మ వారి వల్ల వీళ్ళందరి సమస్యలో మేము ఇక్కడ ఆశ్రమం మెయింటైన్ చేసుకుంటూ వాళ్ళ కొడుకులు అందరూ కూడా ఇక్కడ మంచిగా చేసుకుంటూ మా అందరి ఆశీర్వాదాలు కూడా ఆ స్వామి నుండి లక్షణమూడు వాళ్ళ జీవితంతో బ్రహ్మగారి ఆశీర్వాదంతో సెలవు తీసుకుంటూ జై వీర బ్రహ్మేంద్ర స్వామి, జై గురు స్వామి, జై సుగుణానంద స్వామి, శ్రీ సూర్య భగవానుడు, భూలోకమాత, సర్వ సమస్త దేవతలందరికీ కూడా నేనందరికీ కూడా మీ బిడ్డని గురు బిడ్డనై నాలో ఉండే అహంకారము, నాలో ఏమేమి ఉండేవి అన్నీ కూడా నాలో ఉండే అన్ని పనికిమాల అంటే అర్థంతో నేను తీసిపెట్టి నిరంతరంగా నన్ను మంచిగా చేయాలని కోరుకుంటూ మీ అందరి ఆశ్రమంతో జై వీర బ్రహ్మేంద్ర స్వామి, జై గురుజీ నమో.